గత కొన్ని నెలలుగా కూడా బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల్లో కూడా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో కూడా గత వారంలో కూడా ఇచ్చాపురం నియోజకవర్గంలో కూడా మెడికల్ క్యాంప్ నిర్వహించాం. మరోవైపు పాలకొండలో ఈరోజు కూడా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. అక్కడికక్కడ కూడా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి ఆరోగ్యపరమైన ఏవైనా సమస్యలు ఉంటే అటువంటి వారికి ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తాం. ఈరోజు జేమ్స్ రాఘోల్ హాస్పిటల్, మరోవైపు బిగ్ టీవీ ఆధ్వర్యంలో పాలకొండలో ప్రస్తుతం అయితే మెడికల్ క్యాంప్ జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఉదయం నుంచి ఇప్పటివరకు సుమారుగా 200 నుంచి 300 వరకు కూడా మొత్తం రోగులంతా కూడా ఇక్కడికి వచ్చి వారంతా కూడా టెస్టులు చేసుకుని తరపించి ఇక్కడ టెస్టులు చేయించుకున్నారు. మరోవైపు అనేక రకాల టెస్టులు, కార్డియాలజీ కానీ, మరోవైపు గైనీకి సంబంధించి కానీ, లేకపోతే మిగతా కంటికి సంబంధించిన కానీ అనేక రకాలైన టెస్టులకు సంబంధించి కూడా అనేక రోగుల నుంచి కూడా ప్రధానమైన వివిధ విభాగాలకు సంబంధించిన ప్రత్యేకమైన డాక్టర్లు కూడా ఇక్కడ రావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది డాక్టర్లు కూడా ఉన్నారు. ఇక్కడ సార్, ఇప్పుడు ఎంతమంది సిబ్బంది ఇంతవరకు రోగులు మీ దగ్గరికి వచ్చి నోట్ చేయించుకున్నారు? ఏ రకాలైన డిపార్ట్మెంట్ ఉన్నాయి? ఒక 200 మెంబర్స్ వరకు వచ్చారండి. ఓపీ చూపించుకున్నారు మన దగ్గర. అంటే జమ్స్ పరంగా అయితే కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూరో సర్జరీ, గ్యాస్ట్రో అన్ని ఆల్ సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. సార్, ఇప్పుడు మెయిన్ ఏమైనా ప్రాబ్లం ఉంటే వారికి ఎక్కడ నుండి హాస్పిటల్ సజెస్ట్ చేస్తున్నారా? ఏంటి అంటే మెయిన్ ఏమైనా పెద్ద ఏమైనా సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉంటే వారికి రాఘోల్ హాస్పిటల్కి సజెస్ట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి? ఇక్కడ ఆల్రెడీ మన ఓపీ బేసిస్ మీద, అంటే జనరల్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకి మనం ట్రీట్ చేస్తున్నాము. ఇంకా అది కాకుండా ఇంకా వేరే ఇబ్బంది, కొంచెం సీరియస్గా ప్రాబ్లమ్స్ చెప్తున్నారంటే మనం జమ్స్కి రిఫర్ చేస్తున్నాం వాళ్ళు. అన్ని రకాలైన అంటే ఇబ్బందులకు సంబంధించి కూడా డాక్టర్లు అంతా కూడా ఇక్కడ ఉన్నారు. కార్డియాలజీకి సంబంధించి కానీ, లేకపోతే మిగతా గైనిక్ కానీ, లేకపోతే మిగతా థైరాయిడ్ కానీ, లేకపోతే బీపీ, షుగర్ అటువంటి వాటికి సంబంధించి కూడా మొత్తం పేషెంట్లంతా కూడా ఉదయం నుంచి కూడా రావడం జరిగింది. ఇప్పుడు సుమారుగా 300 వరకు, 200 నుంచి 300 మంది వరకు కూడా పేషెంట్లంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. మనం చూస్తే కంటికి సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నాయో దానికి సంబంధించి కూడా డాక్టర్లు అంతా కూడా ఇక్కడ పేషెంట్లకి కంటి సమస్యలు ఏవైనా ఉన్నాయని దానికి సంబంధించి కూడా అంతా కూడా టెస్టులు చేయడం జరుగుతుంది. ఎవరికైనా కంటికి సంబంధించిన సమస్య ఉంటే వారికి ఇక్కడికిక్కడే కళ్ళకు సంబంధించిన, చూపుకి సంబంధించిన ఎంతవరకు పవర్ ఉంది దానికి సంబంధించి టెస్టులు చేసి ఇక్కడ వరకు కళ్ళద్దాలు కూడా రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఈరోజు మనకి పాలకొండలో ఏదైతే మెడికల్ క్యాంప్ ఉందో మెడికల్ క్యాంప్ సంబంధించి కూడా ఇక్కడ ఎమ్మెల్సీ విక్రాంత్ ఈరోజు మనకి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఆయన్నే అడిగి తెలుసుకున్నాం. సార్, ఏ విధంగా ఉంది సార్ ఇప్పుడు బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఈరోజు మెడికల్ క్యాంప్కి వచ్చి మీరు ముఖ్య అతిథిగా వచ్చారు? ఏమనిపిస్తుంది? మీ ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా వీటిని కాన్సన్ట్రేట్ చేసాం, మేము కొంతమంది హాస్పిటల్స్ కలిపి ఈ విధంగా పేదలకు ఎక్కువగా సర్వీస్ ఇవ్వాలని. సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మరి ఈరోజు పాలకొండ ప్రధాన కేంద్రంలోన ఏర్పాటు చేసినటువంటి మెగా హెల్త్ క్యాంపు నిజంగా అభినందనీయం. బిగ్ టీవీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని మరి ఎంతో హర్షాతిరేకాలతో ఈవేళ స్థానికులందరూ కూడా వినియోగించుకోవడం, అలాగే ఒక అంటే ఒక ఎలక్ట్రానిక్ మీడియాలోన ఒక ప్రధానమైనటువంటి ఒక ఛానల్ని ఈరోజు వారి తాలూకా ఏదైతే సహృద్భావ స్వభావంతో ఈరోజు చేసినటువంటి కార్యక్రమం నిజంగా అభినందనీయం. బిగ్ టీవీకి పాలకొండ ప్రజానీకం తరఫున హృదయపూర్వకమైన అభినందనలు. సార్, గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా మేము గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలు ఉంటారు, అటువంటి వాటికి సంబంధించిన చేయాలనే ఉద్దేశం మీద ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇటువంటి మెడికల్ క్యాంపులు గ్రామీణ ప్రాంతాలు? ఖచ్చితంగా డెఫినెట్గా దీని తాలూకా ఇంపాక్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎవరెవరికైతే వైద్యం మీద కొంత అపోహలు ఉంటాయో వాళ్ళకి తొలగించే విధంగా మీరు కార్యక్రమాలు చేపట్టడం, గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా మండల ప్రధాన కేంద్రాల్లో ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా దీని తాలూకా ప్రభావం అయితే ఉంటుందని నేనైతే భావిస్తున్నాను. ఇటువంటి క్యాంపులు గ్రామీణ ప్రాంతాల్లో ఇంకెన్ని కండక్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది? పేద ప్రజలకి ఇదేమైనా ఉపయోగపడే అవకాశం? ఖచ్చితంగా. ఎందుకంటే మరి ఆ విషయం ప్రస్తావించడం లేదు, కానీ గడిచిన కాలంలోన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోన ఒక విప్లవాత్మకమైన రీతిలోన ప్రతి సచివాలయంలోనూ ఈ హెల్త్ క్యాంపులు పెట్టడం జరిగింది. ఆ హెల్త్ క్యాంపుల్లోనూ ఖచ్చితంగా ఒక ఇద్దరు సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లను, ఒక ఇద్దరు ఎంబీబీఎస్ డాక్టర్లతో ఆ రోజు హెల్త్ క్యాంప్స్ నిర్వహించిన సందర్భంగా కొన్ని ఏవైతే హిడెన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని ఏవైతే దాగి ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి, అవి వెలికి తీసేటందుకు ఒక మంచి వేదిక అయింది. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అంటే సమస్యల వల్ల, లేకపోతే వసతులు లేని వల్ల కొన్ని సమస్యలు, లేదా వారికి ఉన్నటువంటి ఆరోగ్య రుగ్మతలు తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి ఇవి పీరియాడికల్గా జరిగితే మాత్రం ఖచ్చితంగా
అందరూ సంపూర్ణమైన ఆరోగ్యంతో మరి శతాయుష్మాన్ భవ అంటే పూర్తిగా వారికి ఉన్నటువంటి ఆయుష్ని అనుభవించడానికి ఆస్కారం ఉంటుందని నేను భావిస్తున్నాను. బిగ్ టీవీ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఇటువంటి కార్యక్రమాలు చాలా మంచిదంటూ కూడా ఎమ్మెల్సీ విక్రాంత్ స్పష్టం చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు తరచుగా పెట్టడం వల్ల గ్రామీణ ప్రాంతాల వారికి ముఖ్యంగా వారికి చాలా వరకు తెలియదు ఎటువంటి అనారోగ్యాలు పడుతున్నారో. అటువంటి వాటికి గ్రామీణ ప్రాంతం ఇటువంటి వాటిని కండక్ట్ చేయడం వల్ల స్థానికంగా ఉన్న చాలామంది గిరిజనులు కానీ పేద ప్రజలకు ఇటువంటివి చాలా ఉపయోగపడుతున్నారు. ఇక్కడ కొంతమంది డాక్టర్లు కూడా ఉన్నారు. మేడం, ఇంతవరకు ఎంతమంది వచ్చారు? మీరు ఏ రకమైన టెస్టులు చేసి వాళ్ళకి పంపిస్తున్నారు? ఈసీజీ చేస్తున్నామండి. అంటే ఎవరైనా గుండె సమస్యలతో వచ్చినా, ఆయాసంతో వచ్చినా అందరికీ ఈసీజీలు చేస్తున్నాము. ఇంకా రక్త పరీక్షలు అంటే బ్లడ్లో షుగర్ ఎంత ఉందో తెలియడానికి బీపీలు చెక్ చేస్తున్నాము. వాటి తగ్గ మందులు ఇచ్చి మేము పంపిస్తున్నాము. ఏమైనా ఇంకా ఎక్కువ సమస్యలు ఉంటే రెఫర్ టు జెమ్స్ రాసేసి అక్కడికి వచ్చి పేషెంట్స్ మేమే తీసుకెళ్ళి అన్ని ఉచితంగా వైద్యం అందిస్తున్నాము. మేడం, ఎలా ఉంది మెడికల్ క్యాంపు? పేద ప్రజలు వస్తున్నారా? బాగా వస్తున్నారండి. వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళకి రాలేరు కదండి, మేము వచ్చి వాళ్ళకి సహాయం అందిస్తున్నాం, వైద్య సహాయం. మేడం గారు, ఎలా ఉంది మెడికల్ క్యాంపు? ఎలా జనాలు ఏ విధంగా ఉంది? ఏ రకం టెస్ట్ చేస్తున్నారు? ఇప్పుడు బీపీ, షుగర్ అవంతా టెస్ట్ చేస్తున్నాము. ఇంకా గుండెకి సంబంధించి ఎవరికైనా ఏమైనా ఇబ్బందిగా ఉంటే ఈసీజీ టెస్టులు చేస్తున్నాము. ఇంకా ఏవైనా ఉంటే పెద్ద స్కాన్ల కోసం మేము హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నాము. ఇప్పుడు అందరూ చిన్న మెడిసిన్స్ అనేది ఇలా ఇవ్వడం వల్ల చాలామంది వాళ్ళకు ఉన్నవి పట్టుకొని వస్తున్నారు. కాబట్టి ఫ్రీ మెడిసిన్స్ ఇవ్వడం వాళ్ళకి యూజ్ అవుతుంది బాగా. ప్రాథమికంగా మేము ఎవరైతే రోగులు వస్తున్నారో వాళ్ళంతా కూడా టెస్టులు చేస్తున్నాం. టెస్టులు చేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఇక్కడ నుంచి మందులు ఇచ్చి పంపిస్తున్నాం. ఏదైనా ప్రధానమైన ఏదైనా సమస్య ఉంటే అటువంటి వారిని కూడా ఇక్కడ నుంచి రాఘోల్ హాస్పిటల్కి పంపిస్తున్నట్టు కూడా ఇక్కడ ఉన్న డాక్టర్లు చెప్తున్నారు. ఇక్కడ చాలా వరకు చూస్తే అన్ని రకాలైన గుండెకి సంబంధించిన కానీ, లేకపోతే బీపీ, షుగర్ కానీ, లేకపోతే థైరాయిడ్ సంబంధించి కానీ, మిగతా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వారందరికీ కూడా ఇక్కడ వారందరికీ పరీక్షలు చేసి ఇక్కడ నుంచి కూడా వారందరికీ కూడా జిమ్స్ హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల కూడా ఖచ్చితంగా పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందంటే కూడా స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్సీ విక్రాంత్ కూడా హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా కూడా బిగ్ టీవీ మరిన్ని కార్యక్రమాలు కొనసాగుతుంది. ఇప్పటికే జిల్లాలో ఎక్కడికక్కడ ఇచ్చాపురం కండక్ట్ చేస్తాం, ఈరోజు పాలకొండ, అలాగే ప్రతి చోట కూడా ఖచ్చితంగా కూడా నియోజకవర్గాల్లో 2-3 క్యాంపులు కండక్ట్ చేసి ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలందరికీ కూడా ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే ఖచ్చితంగా వారికి మా వంతు సహాయం అందించి కూడా బిగ్ టీవీ కూడా ముందంజలో ఉందని ఖచ్చితంగా స్పష్టం చేస్తున్నాం. విడుదల నారాయణరావు, పాలకొండ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. For more videos like this, subscribe Big TV channel.